వివాహ సంస్కారము ద్వారా ఆ ధర్మపత్నిని స్వీకరించాడు. ఆ ధర్మపత్నిని స్వీకరించినటువంటి కారణం చేత ఈ 3 రుణములను తీర్చుకుంటున్నాడు. ఈ 3 రుణములు ఉండిపోయాయి అనుకోండి, రుణ విముక్తుడు కాలేదనుకోండి, ఆయనకి ఉన్నతమైనటువంటి లోకప్రాప్తి ఉండదు అని శాస్త్రవాక్కు. ఈ 3 రుణములను తీర్చుకోవాలి. ఈ 3 రుణములు తీర్చుకోవాలి అంటే వివాహము చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం వినా ఇంకొక మార్గం ఉండదు. ఇప్పుడు వివాహమునకు ఎంత ప్రధానమైనటువంటి అవసరం ఉంటుంది అంటే అసలు ఆ వివాహము లేనినాడు ఈ 3 రుణములను తీర్చుకోలేడు. ఇక అర్థము అంటే కేవలముగా డబ్బు కాదు, సమస్త భోగ సంపత్తికి కలిపి అర్థము అని పేరు. భోగం అనుభవించడము అన్న మాటకు అర్థం కేవలముగా ఏదో డబ్బుంటే కాదు, ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్కటి భోగం. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. చిన్నతనంలో బాగా చదువుకోవడం భోగం. ఒక వయసు వచ్చిన తరువాత భార్యని స్వీకరించడం సంతోషం, ఓ ఇల్లు కట్టుకోవడం సంతోషం, ఆ తరువాత పిల్లలు తొక్కని పక్క శుభ్రంగా ఇంట్లో ఉండడం సంతోషం. ఎన్నాళ్ళు పిల్లలు తొక్కని పక్క ఇంటికి సంతోషం? ఏదో ఒకనాడు పిల్లలు మంచం ఎక్కి ఆడి వేసిన తెల్ల దుప్పటి వాళ్ళ బురదకాళ్ళ మరకలైపోతే అది ఇంటికి పెద్ద అలంకారం. వాళ్ళు తొక్కని పక్క ఎందుకు పనికొస్తుంది? ఇంటికి బరువు అయిపోతుంది. ఎన్నాళ్ళు వేసినా పక్క అంత శుభ్రంగానే ఉంటే ఆ ఇంటికి అందమేది? ఆ దంపతులకు పరిపూర్ణతేది? పిల్లలు తొక్కిన పక్క. అర్థము అన్న మాటకు అర్థం ఒక వయసు వచ్చేటప్పటికి సంతానమును పొందాలి. ఒక వయసు వచ్చిన తరువాత వాళ్ళు వృద్ధిలోకి రావాలి. తానెంత కీర్తి సంపాదించుకున్నాడన్నది కాదు, తన బిడ్డలు ఎంత ధార్మికంగా బ్రతుకుతున్నారన్నది ప్రధానమవుతుంది. ఇంకొక వయసు వచ్చిన తరువాత తన కొడుకు భుజం మీద చెయ్యేసుకుని తాను నడుస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడు నాకు ఆసరాగా నిలబడతాడు, అది సంతోషం. ప్రాణోత్క్రమణం అవుతుంటే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడం భోగం. ప్రాణం విడిచిపెట్టిన తరువాత కొడుకు రుద్రభూమి యందు ఆనందహోమం చేస్తూ, నాన్నగారు ఇంక ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఇది జరాభూయిష్టమైపోయింది, ఇది ఇంకా ఉపకరించదు నాన్నగారు, మీరు వేరొక ఉత్తమమైన శరీరాన్ని పొంది ఉత్తమ కర్మలు ఆచరించండి అని ప్రార్థన చేసి విడుదల చేస్తాడు, అది భోగం. ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క భోగం. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి భోగోపకరణం ఇది సంతానం. సంతానము కలిగిన కారణం చేత మనిషి పూర్ణత్వాన్ని పొందుతాడు, గొప్ప ఊరట పొందుతాడు. నాకే నా బిడ్డలు ఉన్నారని ఒక గొప్ప ధైర్యాన్ని పొందుతాడు. అటువంటి సంతానమును పొందడం అంటే పురుషుడు ఎవరో ఒక స్త్రీ ద్వారా పొందడం కాదు, అటువైపు నుంచి ఇటువైపుకి అంతే. ఎలా పొందాలి అంటే ధర్మబద్ధంగా పొందాలి. ధర్మబద్ధంగా పొందాలి అంటే స్త్రీ పురుషుల మధ్య వివాహ సంస్కారం ఏర్పడాలి. వివాహ సంస్కారము ద్వారా వారిద్దరూ దంపతులు కావాలి. ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటి ధర్మపత్ని ఆమె రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపం. అందుకే ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు ఏమైంది? ఆయన కామము ధర్మము చేత ముడిపడింది. ఒక వయసు వచ్చిన తరువాత లింగభేదం తెలుస్తుంది. పరమేశ్వరుడిచ్చినటువంటి వరం అర్ధనారీశ్వర తత్వంలో స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు అనురక్తి కలుగుతుంది. ఆ అనురక్తి కలిగినప్పుడు అది ధర్మము చేత సంస్కరింపబడాలి. అర్ధనారీశ్వర తత్వంలో స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు అనురక్తి కలుగుతుంది. ఆ అనురక్తి కలిగినప్పుడు అది ధర్మము చేత సంస్కరింపబడాలి, ధర్మచక్రమునందు ఇమడాలి. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము ఆమె యందు ఉంచుకున్న కారణం చేత, పత్ని యందు కామము ధర్మబద్ధమైన కారణం చేత ఉత్తమమైన అర్థము కలుగుతోంది. ఏమిటా అర్థం అంటే కొడుకు పుడుతున్నాడు, కూతురు పుడుతోంది. ఇప్పుడు ఆ కూతురికి పెళ్లి చేశాడు. తాను తన ముందు 10 తరాలు తన వెనక 10 తరాలు తరించాయి. కొడుకు పుట్టాడు. తన తర్వాత కూడా ఇంట్లో పూజ చెయ్యడానికి, ఆ ఇంట్లో గోత్రనామాలు వినపడ్డానికి, తన శరీరం పడిపోయిన తరువాత తనకి అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆత్మా వైపుత్రనామాసి అంటుంది వేదం. తానే పుత్ర రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు గొప్ప అర్థము ధర్మము నుండి ప్రభవించింది. ధర్మపత్ని నుండి కొడుకు కూతురు అనబడేటటువంటి గొప్ప అర్థము, భోగ సంచయము
పురుషుడికి కలుగుతోంది. కాబట్టి వివాహం అనేటటువంటి సంస్కారము లేకపోతే ఎలా ధర్మబద్ధంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రయోజనాల్ని పొందగలుగుతారు? అలా పొందని నాడు సాధ్యము కాదు. పైగా మీరు ఇంకొకటి ఆలోచించండి, అర్థము అంతవరకే కాదు, తను ఎంత డబ్బున్నవాడైనా కావచ్చు, ఎంత శక్తి కలిగిన వాడైనా కావచ్చు, కానీ తనకి ఇక్కడ ఏది ఉన్నదో ఇక్కడ ఉన్నదాన్ని పుణ్యంగా మార్చుకోవాలి అంటే అలా మార్చుకోవడానికి ఉపకరణం ఒకటి ఉంటుంది. కాబట్టి కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, నేను వెళ్ళను కానీ వెళ్ళాను అనుకోండి అమెరికా వెడితే అక్కడ ఒక కప్పు కాఫీ తాగడానికి డబ్బు పనికిరాదు, నేను దాన్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అప్పుడు అక్కడ ఇస్తే దాని వలన నాకు కావలసిన ఫలితం వస్తుంది. ఏదో నేను అడిగింది ఇస్తారు, ఆ కాఫీయో టీయో మజ్జిగో అక్కడ తాగొచ్చు. ఈ డబ్బు పట్టుకెళ్ళి అక్కడ అడిగితే ఇవ్వరుగా. ఇక్కడ నీ దగ్గర ఎన్ని ఉన్నా దాన్ని పుణ్యంగా మార్చుకోవడానికి ప్రధాన ఉపకరణం ఎవరు అంటే ధర్మపత్నియే. నా దగ్గర డబ్బుంది, యజ్ఞం చెయ్యాలి, ఆమె ఉండాలి. ఆమె ఉన్ననాడు ధర్మపత్ని సమేతస్య, ఆమెని పక్కన కూర్చోపెట్టుకుని నేను యజ్ఞం చెయ్యాలి. దశరథ మహారాజు గారంతటి వాడు కౌసల్యా సుమిత్ర కైకేయితో కలిసి యజ్ఞం చేశాడు. ధర్మపత్నితో కలిసి యజ్ఞం చెయ్యాలి, ధర్మపత్నితో కలిసి యాగం చెయ్యాలి, ధర్మపత్నితో కలిసి కన్యాదానం చెయ్యాలి. తన కడుపున పుట్టిన కూతురే అయినా ఆమె లేదనుకోండి, ఆ కన్యాదానం పీటల మీద కూర్చునే అధికారం తనకి లేదు. అందుకే ఒక పురుషుడు ఏడిచాడు, ఆమె వెళ్ళిపోయిందనుకోండి, నాకు ఇహమునందు సుఖము పోయింది, పరలోకమును చేరుకోవడానికి కావలసిన పుణ్యము పోయిందే, రెండిటిని మూట కట్టి పట్టుకుపోయావు అన్నాడు. ఆమె లేనినాడు ఇక్కడ ఎన్ని ఉన్నా పుణ్యంగా పురుషుడు మార్చుకోలేడు. మార్చుకోవాలంటే ఆమె ప్రధానము. అంతేకాదు, ఇంద్రియాని బలిష్టాని నయుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు దేవీ భాగవతంలో వ్యాసుడు. ఇంద్రియాని బలిష్టాని, లోకంలో ఇంద్రియముల కన్నా బలిష్టమైనటువంటి విశేషములు ఇంకేవి ఉండవు. ఇంద్రియములు విచ్చలవిడిగా పరుగులు తీస్తుంటాయి, నిరంతరము సుఖమును కోరుకుంటూ ఉంటాయి. ననియుక్తాని మానద, దాన్ని నియంత్రించడం అంత తేలిక కాదు. రావణాసురుడు పడిపోయిన తరువాత యుద్ధభూమిలోకి వెళ్ళి మండోదరి అంటుంది, అందరూ రాముడు చంపాడు అంటున్నారు. రావణ, కాదు, నిన్నేవి చంపేశాయో నాకు తెలుసు, నీ భార్యని కనుక నాకు తెలుసు. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా, నువ్వింతకు ముందు ఇంద్రియాల్ని తపస్సు రూపంలో బలవంతంగా అణగత్రొక్కావు. తపస్సు చేశాడు, ఒక నీతి కాలం కొంతకాలం చేశాడు. చేసినప్పుడు బలవంతంగా అణిచిపెట్టాడు ఇంద్రియాల్ని. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్వయా, ఆ ఇంద్రియాలేం చేశాయి? స్మరద్భిరివతద్వైరం ఇంద్రియై రేవనిర్జితః. ఆ ఇంద్రియములు రావణ, నువ్వు బలవంతంగా తపస్సులో త్రాచుపావుని తొక్కినట్టుగా తొక్కి పెట్టావు. ఆ వైరం మనసులో పెట్టుకున్నాయి, కాట్లు వేశాయి. దుర్మార్గుడా, నా ఎందులేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. దాని వలన కదురా పోయావు, నీ ఇంద్రియములు చంపేశాయి నిన్నండి. ఇంద్రియములు పరమ బలిష్టములు. అది స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు, వేదాంతమే. ఆ ఇంద్రియ సంబంధమై మనో సంబంధమైనటువంటి కామమున్నదే, అది పరమ ప్రమాదకరము. అది మనిషిని పడగొట్టేస్తుంది, కోట్ల జన్మల వరకు ఈడ్చేస్తుంది కిందకి, చేయరాని పాపములను చేయిస్తుంది, చేయకూడని తప్పులు చేయిస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ధర్మము చేత కామము ముడిపడిపోయిందనుకోండి, అంతే, దాని వలన దోషం లేదు కదా, అది పవిత్ర జీవనం అయిపోతుంది.